26వ కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు గారు రాశారు. మొదటి వచనం నుంచి మనం ఆలోచిస్తున్నట్లయితే, యెహోవా, నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, దేవా, నేను యథార్థవంతుడిగానే ప్రార్థిస్తున్నాను, నేను ఏ తప్పు చేయట్లేదు, కాబట్టి నాకు తీర్పు తీర్చు. ఏమీ సందేహపడకుండా నేను నీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాను, నేను నీ మీద నమ్మకం ఉంచుతున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. మనకి ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వాని క్రియల ఫలము చొప్పున వానికి ప్రతీకారము చేయుటకే యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అనే ఒక మాట మనకి ఇర్మియా గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే 2వ వచనంలో, యెహోవా, నన్ను పరిశీలించు, దేవా, నన్ను చెక్ చేయి, నా ప్రవర్తనను టెస్ట్ చేయి, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకొనిచున్నాను. దావీదు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన కన్నుల ఎదుట ఏం ఉంచుకున్నారండి? దేవుని యొక్క కృపను ఉంచుకున్నారు. అంటే దేవుడు తన ఎడల చేసిన గొప్ప కార్యాలను, ఆ కృపని అంతా కూడా ఆయన తలుచుకుంటున్నారు, ఆయన కన్నుల ఎదుట ఉంచుకుంటున్నారు. నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. ఆయన ఏమంటున్నారంటే, వ్యర్థమైన వారితో, పనికి మాలిన వారితో ఆయన స్నేహం చేయరట. అలాగే వేషధారులతో కూడా ఆయన స్నేహం చేయరు అంటున్నారు. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. ఆయన దుష్టుల సంఘాన్ని అసహ్యించుకుంటున్నారు, భక్తిహీనులతో సాంగత్యం చేయట్లేదు, వారితో స్నేహం చేయట్లేదు. నిర్దోషినని నా చేతులు కడుగుకుందును, అంటే నేను నిర్దోషిగా ఉంటాను, నేను నిర్దోషిని అని అంటున్నారు. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. ఆయన ఏమంటున్నారంటే, దేవా, నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తానంటే దేవుని బలిపీఠానికి, దేవుని దేవాలయానికి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను నీ ఆశ్చర్య కార్యాలను అక్కడ వివరిస్తాను. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అంటే ఇక్కడ ఆయన అప్పుడు దేవుని మందిరం గురించి మాట్లాడుతున్నారు, అలాగే పరలోకం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను, అక్కడ ఉండాలని నేను ఆశపడుతున్నాను, ఆ స్థలం అంటే నాకు ఇష్టం అని చెప్పి ఆయన అంటున్నారు. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. ఆయన ఏమంటున్నారంటే, నేను నరకంలో పడిపోకుండా, నేను పాపం చేయకుండా నన్ను కాపాడు, వారితో నన్ను చేర్చొద్దు అంటున్నారు. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. వారు ఎలా ఉన్నారంటే, వారు దుష్కార్యాలు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు, వారు లంచం తీసుకుంటున్నారు, వారి కుడి చేయి లంచముతో నిండి ఉన్నది. కానీ నేను ఎలా ఉంటున్నాను అంటున్నారు, నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను. ఆయన మాత్రం యథార్థవంతుడుగా, మంచి ప్రవర్తన కలిగి నిర్దోషిగా బ్రతుకుతున్నారట. కాబట్టి నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను అంటే, సమభూమి అంటే ఏంటండి? ఏ ఎత్తులు పల్లాలు లేని లైన్గా ఫ్లాట్గా ఉన్న భూమి, గుంటలు ఇవేం లేకుండా ఫ్లాట్గా ఉన్న భూమి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను పాపంలో పడిపోకుండా స్థిరంగా ఉంటున్నాను, నేను సమభూమిలో ఉంటున్నాను అని అంటున్నారు. సమాజంలో యెహోవాను స్తుతించెదను. నేను ఏం చేస్తానంటే, ప్రజల మధ్య, సమాజంలో నేను దేవుణ్ణి స్తుతిస్తాను. అయితే ఈ కీర్తనను వివరించుకున్నాం కదండి. ఈ కీర్తనను బట్టి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. అయితే ఆ ప్రశ్నలతో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. మీ మనసులో ఒకసారి నేను ఎలా ఉంటున్నానా లేదా అన్నది మీరు ప్రశ్నించుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మీ మనసుతో అడగండి, నేను నిజంగానే దావీదు గారిలా యథార్థవంతుడుగా ఉంటున్నారా? లేదు. నేను నిర్దోషిని అని మీరు ధైర్యంగా దేవునితో చెప్పగలరా? నేను నిర్దోషినా, ఎంత ఏ పాపం లేదు తండ్రి అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. కావాలంటే నువ్వు నన్ను పరిశోధించు, నువ్వు నన్ను పరిశీలించు, నేను యథార్థవంతుడిగానే ఉన్నాను, నేను నిర్దోషిగానే ఉన్నాను అని దావీదు గారిలో ఇక్కడ చెప్తున్నట్లు ధైర్యంగా మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? ఒకసారి 3వ వచనం చూద్దాం.
నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. దావీదు గారు తన కన్నుల ఎదుట దేవుని కృపను ఉంచుకుంటున్నారు. మరి మనమేం ఉంచుకుంటున్నాం? సెల్ ఫోన్ ఉంచుకుంటున్నాం. తప్ప కదా? తప్పే కదా? నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. ఆయన దేవుని సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు. మనం దేన్ని అనుసరించి నడుచుకుంటున్నాం? ట్రెండ్ అనుసరించి నడుచుకుంటున్నాం. అవునా? మరి ఇలాంటివన్నీ చేస్తే మనం యథార్థవంతులుగా ఎలా ఉంటాం? దావీదు గారు ఏం చేస్తున్నారంటే, పనికిమాలిన వారితో నేను స్నేహం చేయను, వేషధారులతో నేను అసలు స్నేహం చేయను, దుష్టుల సంఘం అంటే నాకు అసహ్యం అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? దావీదు గారు ఏ పనులైతే చేయను అంటున్నారో ఆ పనులు మనం చేస్తున్నాం. దావీదు గారు ఏ పనులైతే చేస్తానంటున్నారో ఆ పనులు మనం చేయట్లేదు. ఇలా ఉంటే మనం యథార్థవంతులుగా ఉండగలమా చెప్పండి? మరి మనం ఎలా ఉండాలి? సత్యం అనుసరించి నడుచుకోవాలి. మన కన్నుల ఎదుట ఎప్పుడు ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడు కూడా అప్పుడు మాత్రమే అలా మనం ప్రవర్తించినప్పుడే మన దేవునితో నేను నిర్దోషిని, నువ్వు నన్ను పరీక్షించు, నువ్వు నన్ను పరిశీలించు, నేను యథార్థవంతుడిగానే ఉంటున్నాను అని మీరు చెప్పగలుగుతారు. కాబట్టి మీరందరూ అలా ఉంటారని, ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటారని, సెల్ ఫోన్ పక్కన పెడతారని ఆశిస్తూ ఇవి నా మాటలు ముగిస్తున్నాను. అందరూ మరొకసారి లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దామండి.